హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ వాయిస్ ఆఫ్ లక్ష్మి. ఎర్రంశెట్టి సాయి గారు రచించిన ఆలస్యం అనే ఒక చక్కటి కథను వినేద్దామండి. ఈ కథ 1976వ సంవత్సరం యువ దీపావళి ప్రత్యేక సంచికలో ప్రచురింపబడింది. కథను మొదలు పెడదామా? సౌదామిని రిక్షా దిగి సిద్ధంగా ఉంచుకున్న డబ్బు రిక్షా వాడి చేతిలో పెట్టి హడావుడిగా బస్టాండ్లోకి నడిచింది. డీలక్స్ లాంజ్ వైపు చేరుకునేసరికి వెళ్ళంతా చెమటలు పట్టేశాయి. అక్కడ హైదరాబాద్ వెళ్లే బస్ కోసం వెతికింది. మరేదో ఊరు వెళ్లే బస్ నిలబడి ఉంది, కానీ హైదరాబాద్ బస్ కనిపించలేదు. ఆమెని ఒక్కసారిగా నిరుత్సాహం ఆవరించేసింది. అయినా కొన ఊపిరితో ఉన్న ఆశతో పక్కనే నిలబడి మాట్లాడుకుంటున్న కండక్టర్ల దగ్గరకు నడిచి, హైదరాబాద్ బస్ వెళ్ళిపోయిందా అని అడిగింది ఆతృతగా. 5 నిమిషాలైంది, వెళ్ళిపోయి, జస్ట్ మిస్డ్. సౌదామినికి దుఃఖం నవ్వు రెండూ వచ్చాయి. జస్ట్ మిస్డ్ తిరిగనుకుందామే. ఎన్నిసార్లు వింది తనీ మాట. ఇప్పుడే కాదు, చిన్నప్పటి నుంచి ఈ ఆలస్య మూలాన ఎన్ని పోగొట్టుకుంది. పరీక్షలు, ఉద్యోగాలు, ఇంకా ఎన్నో. నిస్పృహతో బస్టాండ్లో నుంచి బయటికి నడిచిందామె. పాపం మీరా తన కోసం ఎంతో ఎదురు చూస్తుంటుంది. బస్టాండ్లో తను కలిస్తేనే అక్కడ దిగి తనతో 2 రోజులు గడుపుతానని, లేకపోతే హైదరాబాద్ వెళ్ళిపోతానని రాసిందామె. మీరాని చూడాలని, ఆమెతో 2 రోజులు ఆనందంగా గడపగలదని అనుకుంది తను. అందుకే ఎంతో ఆశతో వచ్చింది ఇక్కడికి. బస్టాండ్కి చేరుకోవటం ఆలస్యమైతే మీరా వెళ్ళిపోతుందని తనకు తెలుసు. అయినా ఆలస్యం అయిపోయింది. త్రోవలో సిటీ బస్ ఫెయిల్ అయిపోయింది. అక్కడి నుంచి మెయిన్ రోడ్ వరకు మైలు దూరం నడిచి వేరే బస్లో మార్కెట్ చేరుకుని అక్కడి నుండి రిక్షాలో వచ్చేసరికి ఆలస్యం అయిపోయింది. జస్ట్ మిస్డ్. కోపం, ఉక్రోషం ఒకేసారి కలిగాయి ఆమెకి. కానీ ఎవరి మీద తలుగుతుంది తను? బస్ చెడిపోవడానికి బాధ్యులెవరు? బ్యాంకులో ఉద్యోగానికి ఇంటర్వ్యూకి వెళ్ళేప్పుడు రైలు 6 గంటలు లేట్ అయి ఇంటర్వ్యూ టైం కాస్త దాటిపోయినప్పుడు అందుకు బాధ్యత ఎవరిదయింది? రిక్షా కావాలమ్మా? వద్దు. ఇంతకు ఇప్పుడు తనేం చెయ్యాలి? ఎక్కడికి వెళ్ళాలి? తమ ఊరు వెళ్ళే సిటీ బస్ సాయంత్రం 4ంటికి. ఈ 4 గంటలు ఎలా గడపాలి? ఏమీ తెలియలేదు ఆమెకు. ఫుట్పాత్ మీద నెమ్మదిగా నడవసాగింది. పోనీ ఏదైనా సినిమాకి వెళ్తే? ఆ ఆలోచన బాగానే ఉందనిపించింది ఆమెకి. కానీ మార్నింగ్ షో అందుతుందా? టైం 11 దాటింది. రోడ్డు పక్కనే గోడల మీద వాల్ పోస్టర్స్ చూస్తూ నడవసాగిందామె. 2 ఇంగ్లీష్ సినిమాలున్నాయి, కానీ అవి 11ంటికే మొదలు. కొత్తగా రిలీజ్ అయిన తెలుగు సినిమా కూడా సరిగ్గా 11ంటికే అని ఉంది. రిక్షా ఎక్కి ఆ హాల్ దగ్గరికి చేరుకుంది సౌదామిని. బయట విపరీతమైన జనం. స్త్రీల క్యూలో నించుందామె. 12 అయిపోయినా ఇంకా టికెట్లు ఇవ్వటం మొదలు పెట్టకపోయేసరికి అనుమానం వచ్చి ముందున్న ఆమెను అడిగింది. ఇది మ్యాట్నీ క్యూ. మార్నింగ్ షోకి ఇంతకు ముందే అయిపోయాయి టికెట్లు. సౌదామినికి నవ్వొచ్చింది. మళ్ళీ ఇక్కడ కూడా ఆలస్యం. జస్ట్ మిస్డ్. సినిమా హాల్లో నుంచి బయటకు వచ్చిందామె. ఇప్పుడు ఏమిటి చేయటం? తను 10 ఏళ్ల క్రితం మీరాతో పాటు అద్దెకున్న ఇల్లు చూడాలనిపించింది ఆమెకు. పూర్ణానందంపేటలో ఉందది. కానీ ఎందుకు ఆ ఇల్లు చూడటం? ఏవేవో పాత స్మృతులను మరణం చేసుకోవటం తప్ప ఇంకేముంటుంది? ఎటూ నిర్ణయించుకోలేక అక్కడే నిలబడిపోయిందామె. హఠాత్తుగా ఆమె కళ్ళు ఎదురుగా ఉన్న పెద్ద సినిమా బోర్డు మీద పడ్డాయి. శతదినోత్సవ సందర్భంగా నటీనటుల ఆగమనం. నటీనటుల పేర్లలో వినోద్ పేరుంది. హీరో వినోద్. మొదటిసారిగా వినోద్ హీరోగా నటించాడట. అంటే వినోద్ ఇప్పుడు ఆ హాల్కి వస్తాడనమాట. కొద్ది క్షణాలు ఆమె మనసంతా ఆనందంతో ఊగిపోయింది. ఎంతకాలం అయిపోయింది వినోద్ని చూసి? 10 ఏళ్లు పైగానే. తను మీరా ఉన్న ఇంటికి ఎదురుగానే గదిలో ఉండేవాడు. ఆ సినిమా హాల్ వైపు నడవసాగింది సౌదామిని. వినోద్ కారులో వస్తాడు కాబోలు. అతన్ని చూడటానికి బయట జనం. నవ్వొచ్చింది సౌదామినికి. అతను తనకెంతో సన్నిహితుడని, తను ఎదురు రాందే ఇంట్లోంచి బయటకు కదిలేవాడు కాదని ఎంతమందికి తెలుసో? అతను చెప్పే వరకు తనకు తెలీదు. రోజు తను ఆఫీస్కి వెళ్ళడానికి బయటకు వస్తూ ఉంటే అతను అప్పుడే గదిలో నుంచి బయటకు వచ్చేవాడు. తను ఎదురొస్తే అతనికి ఎంతో మంచి జరుగుతుందని నమ్మకం ఉందిట. అసలు ఆ రోజులు ఎంత సరదాగా గడిచేవి. మీరా స్కూల్లో టీచర్గా చేరింది. తను అక్కడే ఆఫీస్లో టైపిస్ట్ ఉద్యోగంలో చేరింది. మీరాతో పాటు తను ఆమె ఇంట్లోనే ఉండిపోయింది. ఇద్దరికీ మీరా వాళ్ళ అమ్మమ్మ వండి పెడుతూ ఉండేది. రోజు రాత్రి 12 గంటల వరకు వినోద్ గట్టిగా డ్రామా పోర్షన్ చదువుతూ ఉండటం తమకు వినపడుతూ ఉండేది. కొద్ది రోజులు అతను తమ వంక కన్నెత్తి చూడలేదు. ఓ రోజు సాయంత్రం తను ఆఫీస్ నుండి వచ్చి టీ తాగుతూ కూర్చుంది. హాల్లో వినోద్ తలుపు దగ్గర నిలబడి యాండీ అని పిలిచాడు. ఏంటి? లేచి అతని దగ్గరగా వెళుతూ అడిగింది తను. నేను డ్రామాలో కొద్దిసేపు స్త్రీలాగా నటించాలి. రేపు రాత్రికి డ్రామా ఉంది. మీరు ఒక చీర జాకెట్టు ఇస్తే ఎంతో సహాయం చేసిన వారవుతారు అన్నాడు బ్రతిమాలుతూ. తనకి నవ్వొచ్చింది. ఇతగాడు ఆడవేషం వేస్తాడా? ఇక జనం బ్రతికినట్లే.
ఏం చేతో కాదనాలనిపించలేదు. వెంటనే తన చీర ఒకటి జాకెట్ ఒకటి అతనికి అందించింది. చాలా థ్యాంక్స్ అండి, ఎల్లుండి మళ్ళీ మీకు ఇచ్చేస్తాను అంటూ అవి తీసుకుని వెళ్ళిపోయాడు. మర్నాడు సాయంత్రం తను మీరా ఆ విషయమే తలుచుకుని నవ్వుకుంటూ ఉండగా త్వరగా వచ్చాడతను. ఇవిగోండి ఈ 2 పాస్లు తీసుకోండి, రాత్రికి డ్రామాకి మీరు తప్పక రావాలి అన్నాడు నవ్వుతూ. సరే అన్నారు తామిద్దరూ. ఆ డ్రామాకి వెళ్ళాలని ఇద్దరూ అనుకోలేదు, కానీ తీరా పొద్దుగూకాక మీరాకు వెళ్ళాలనిపించింది. సరదాగా చూసొద్దాం, ఎప్పుడో కాలేజీలో చూడటమేగా డ్రామాలు అందామే. తనకి కొద్దిగా కుతూహలంగానే ఉంది. ఇద్దరూ నడుచుకుంటూ వెళ్ళారక్కడికి. లోపల ఏమంతా రష్ లేదు. సరిగ్గా అప్పుడే డ్రామా మొదలైంది. వినోద్ హీరో. నిజంగా హీరోలానే అనిపించాడు తనకి. అక్రమాలు అన్యాయాలు చేసి ప్రజల్ని మోసగిస్తున్న ఆ ఊరి ప్రెసిడెంట్ గారికే ఎదురు తిరిగాడు వినోద్. అతని సంభాషణ, ఉచ్చారణ, నటన తనను కదిలించి వేశాయి. తమ ఇంటికి ఎదురుగా రూమ్లో ఉండే వినోద్లో ఇంత గొప్ప ప్రతిభ ఉందా? రెండో సీన్లో ప్రెసిడెంట్ని మోసం చేసి అతని గుట్టంతా బయటకు లాగడానికి స్త్రీ వేషంలో వచ్చాడు వినోద్. అతనిని ఆ వేషంలో చూస్తే తనకు మీరాకు కూడా నవ్వాగలేదు. అతను తిప్పుకుంటూ నడవటం, కులుకుతూ మాట్లాడటం చూస్తూ నవ్వని వారే లేరు. ఆ రాత్రి డ్రామా ముగిశాక ఇంటికొచ్చిన తర్వాత కూడా చాలాసేపు అతని గురించే గుర్తు తెచ్చుకుని నవ్వుకుంటూ ఉండిపోయారిద్దరూ. మనాడు సాయంత్రం తన ఆఫీస్ నుంచి వచ్చిన కొద్ది నిమిషాలకే అతను ఇంటికొచ్చాడు. ఇవిగోండి మీ బట్టలు అన్నాడు నవ్వుతూ. అందుకుని కూర్చోండి అంది తను. కుర్చీలో కూర్చున్నాడతను. మీరు డ్రామాకి రాలేదనుకుంటాను అన్నాడతను. భలేవారే, ఎందుకు రాలేదు? మీ ఆడవేషం చూసి రాత్రంతా నవ్వుకుంటూనే ఉన్నాం తిరిగి నవ్వేస్తూ అంది తను. థ్యాంక్ యూ, మీకు నాటక కళ అంటే అభిమానం ఉందన్నమాట అన్నాడతను. తనేమీ మాట్లాడలేదు. నాటకం చాలా బాగా వచ్చిందిలేండి, నేను హీరోగా నటించడం ఇదే మొదలు, అంతా చాలా బాగా నటించారని అన్నారు. అసలు ఆ నాటకం అంత బాగా రావటానికి కారణం ఏమిటనుకున్నారు? తను అతని వంక చూసింది అర్థం కానట్టు. మీరే, నాకు సెంటిమెంట్ ఉంది, మీరు నవ్వినా పర్వాలేదు. ఏ పని మీద బయలుదేరినా ఇంట్లో నుంచి బయటకు అడుగు పెట్టేటప్పుడు నా మనసుకి నచ్చిన వారెవరైనా ఎదురొస్తేనే బయలుదేరుతాను. మా ఊళ్ళో ఉన్నప్పుడు మా అత్తయ్య ఎదురొచ్చేదనుకోండి, ఎటొచ్చి ఇక్కడికి వచ్చాక కష్టమైపోయింది. నెల రోజుల క్రితం మీరు ఇంటికి వచ్చాక నాకు మళ్ళీ మీకోసం ఎదురు చూడటం అలవాటైపోయింది. మొదటి రోజు అనుకోకుండా నేను గదిలో నుంచి బయటకు వచ్చేటప్పుడు మీరు ఆఫీస్కి వెళ్తూ ఎదురొచ్చారు. ఆ రోజు ఎంత లాభమైందో తెలుసా? నా BA రిజల్ట్స్ వచ్చాయి, టకీమని పాస్ అయిపోయాను. అంతే, ఆ రోజు నుంచి మీరు ఆఫీస్కి బయలుదేరేటప్పుడే నేను గదిలో నుంచి బయటికి ఎట్టుపెట్టడం అలవాటైపోయింది. ఉత్సాహంగా నిర్మలంగా మాట్లాడుతున్న అతన్ని చూస్తూ ఉంటే తమాషాగా ఉంది తనకు. నాకు కొంచెం నాటకాలు పిచ్చి ఎక్కువలేండి, అందుకే ఉద్యోగం దొరికేలోగానే పూర్తిగా నాటక కళ అంతు చూద్దాం అనుకుంటున్నాను తిరిగి అతనే అన్నాడు. ఈలోగా మీరా స్కూల్ నుండి వచ్చేసింది. డ్రామాకి వచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి ఆమెతో అన్నాడతను. మీరు చాలా బాగా యాక్ట్ చేశారు అంది మీరా నవ్వుతూ. మరి కాసేపు కూర్చుని అతను వెళ్ళిపోయాడు. మరి 2 రోజుల తర్వాత సాయంత్రం 4:30కి తన ఆఫీస్కి వచ్చాడతను. నమస్తే అన్నాడు టేబుల్ మీద 2 చేతులు ఉంచుతూ. నమస్తే అంది తను ఆశ్చర్యంగా. మీతో చిన్న పనుండొచ్చాను. ఏమిటో చెప్పండి. నా సర్టిఫికేట్ ట్రూ కాపీస్ మీద మీ ఆఫీసర్ గారి సంతకాలు కావాలి. కూర్చోండి, చేయించిస్తాను అంటూ బల్లె చూపించింది. అతను కూర్చుని ఒరిజినల్ సర్టిఫికేట్లు ట్రూ కాపీలు ఆమె ముందుంచాడు. 5 అయిపోయాక ఆఫీసర్ గదిలోకి నడిచి వాటి మీద సంతకాలు తీసుకుంది తను. అవి అందించగానే ఆనందపడిపోయాడతను. చాలా థ్యాంక్స్ అండి, రేపే లాస్ట్ డేట్ అప్లై చేయడానికి, వీటి మీదే సంతకాలు ఎలాగా అని ఆలోచిస్తుంటే మీరు గుర్తొచ్చారు. మీకు శ్రమ ఇవ్వక తప్పలేదు. ఇందులో శ్రమే ఉందిలేండి అంది తను నవ్వుతూ. 5 అయిపోవటం చేత తను అతనితో పాటు బయటకు నడిచింది. మీకేం అభ్యంతరం లేకపోతే అలా హోటల్లో కాఫీ తాగెళ్దాం రాకూడదు అడిగాడతను. ఏం చేతో అతని కోరికను తోసిపుచ్చలేకపోయింది తను. ఇద్దరూ ఏసీ రూమ్లో కూర్చున్నారు. నేను వచ్చే వారం రాజమండ్రిలో జరగబోతున్న నాటకాల పోటీలకు వెళ్తున్నాను. మా సమాజం తరపు నుంచి డ్రామా తీసుకెళ్తున్నాంలేండి. సినిమా దర్శకులు, ప్రొడ్యూసర్లు కూడా వస్తున్నారట. కనుక బాగా చేయగలిగితే సినిమాల్లో అవకాశం రావచ్చు. మీరు నాకు సహాయం చేశారంటే తప్పక బెస్ట్ యాక్టర్ అవార్డు కొట్టేస్తాను అన్నాడతను. నేనేం చెయ్యాలి? ఆశ్చర్యంగా అడిగింది తను. ఆ రోజు సాయంత్రం 4 గంటలకు స్టేషన్కి వెళ్ళాలి. మీరు ఆ టైంలో నాకు ఎదురు రావాలి. తనకు నవ్వాగలేదు. బాగుంది, నా ఆఫీసో అంది నవ్వాపి. 1 గంట పర్మిషన్ పెట్టి ముందుగా వచ్చేయకూడదు నా కోసం ప్లీజ్. సరే వస్తాను, కానీ నాకేమిటి లాభం? ఎదురు రావటం నా వంతు, ప్రైజులు పొగడ్తలు మీ వంతునా చిలిపిగా అడిగింది తను.
పోనీ నాకొచ్చే బహుమతుల్లో మీకు భాగం ఇస్తాను నవ్వుతూ అన్నాడతను. 2 రకాల స్వీట్లు ఆర్డర్ చేశాడతను. నేను ఇన్ని తినలేను అంది తను. మీకు లంచం ఇస్తున్నాను ఆ రోజు కోసం నవ్వేసింది తను. ఇద్దరూ హోటల్లో నుంచి బయటకొచ్చారు. మీరు ఇంటికేనా అడిగింది. అవును. మీరు నడిచే వస్తారా తలూపింది తను. తనకి తెలియకుండానే అతని ఆకర్షణకి లోబడిపోతోంది. దారి పొడుగునా ఏవేవో నాటకాల గురించి చెప్తూనే ఉన్నాడతను. వీలైతే మీరు రాజమండ్రి నాటక పోటీలకు సరదాగా రాకూడదు. మీరు పక్కనుంటే ప్రపంచాన్నే జయించగలననిపిస్తుంది నాకు. ఆహా నాకు కుదరదు అంది తను ఖచ్చితంగా. పోనీలండి మిమ్మల్ని బలవంత పెట్టను. ఇల్లు చేరుకున్నారు. ఓకే చాలా చాలా థ్యాంక్స్ అండి. మీ దగ్గర ఎన్నో సహాయాలు అందుకుంటున్నాను. మరి మీ రుణం ఎప్పటికి తీర్చుకుంటానో ఏమో. తీర్చకపోతే మిమ్మల్ని వదలంలేండి అంది తను నవ్వుతూ. రాజమండ్రి వెళ్లే రోజు ఉదయమే వచ్చి మళ్ళీ గుర్తు చేసి వెళ్ళాడు తను. ఆ రోజు మధ్యాహ్నం సెలవు పెట్టి ఇంటికి వచ్చేసింది తను. ఏమండోయ్ రెడీయేనా 4 గంటలకు అరిచాడు తను. రెడీయే తను బయటకు వచ్చింది. అతను అప్పుడే బయలుదేరి ఆమెకు ఎదురుగా వచ్చాడు. మీరు నాకెప్పుడు ఇలాగే ఎదురొస్తూ ఉండాలని కోరుకుంటున్నాను ఆ దేవుణ్ణి అన్నాడు అతను వెళ్లే ముందు. తను సిగ్గుపడిపోయింది. అతని మాటలకు అర్థమేమిటి? తామిద్దరూ వివాహం చేసుకోవాలనా? మనసులో తను అదే కోరుకుంటోంది. వారం రోజుల తర్వాత పేపర్లో వినోద్ ఫోటో చూసింది తను. పోటీలలో ఉత్తమ నటుడి బహుమతి గెలుచుకున్నట్లు ప్రచురింపబడింది. ఆనందంతో ఉక్కిరి బిక్కిరైపోయింది. మీరా ఇదిగో చూసావా? వినోద్ బెస్ట్ యాక్టర్ అవార్డు కొట్టేశాడు అంది మీరాతో. మీరా నవ్వింది. నువ్వే గెలిచినంత సంతోషంగా ఉందే నీకు? తను సిగ్గుపడిపోయింది. మరో 4-5 రోజుల తర్వాత వినోద్ వచ్చాడు. సరాసరి ఆఫీస్కి వచ్చేశాడతను. బెస్ట్ యాక్టర్ కొట్టుకొచ్చేశాను చూసారా అన్నాడు పెద్ద కప్పు తీసి చూపుతూ. నాకు ముందే తెలుసు, పేపర్లో చూశాను అంది తను. ఇంకా చాలా న్యూస్ ఉంది. ముందు మీకు చెప్పి కానీ మరొకరికి చెప్పకూడదనుకున్నాను నవ్వుతూ అన్నాడతను. ఏమిటది? ఒక ప్రొడ్యూసర్ అప్పటికప్పుడే వాళ్ళ పిక్చర్లో చిన్న వేషం ఇచ్చాడు. నిజమేనా ఆశ్చర్యపోతూ అంది తను. మీ దగ్గర అబద్ధం చెప్తానా చిలిపిగా అన్నాడతడు. తనకి ఆ వార్త సంతోషం భయం రెండూ కలిగించింది. అయితే తమరిక మద్రాస్కి మకం మార్చేస్తారన్నమాట అంది ఉత్సాహంగా. ప్రస్తుతానికి తప్పదు మరి అక్కడ మీకు ఎవరెదురొస్తారు? అంతవరకు ఉత్సాహంగా ఉన్న అతను చప్పున కృంగిపోయాడు. అవునండి ఆ విషయం ఆలోచించనే లేదు. భలే వారే మీరు. ఈ రోజుల్లో కూడా ఇంకా పాత అలవాట్లు మూఢాచారాలు పట్టు కూర్చున్నారేమిటి? మీకో విషయం చెప్పనా? ఏమిటది? మీరేమీ కోప్పడనంటే చెప్తాను. తనకి గుండెలు వేగంగా కొట్టుకోసాగాయి. ఏం చెప్పబోతున్నాడు అతను? పర్వాలేదు చెప్పండి. నిజానికి నాకు అసలు ఇలా ఎదురు రావటం మీద శకునాల మీద నమ్మకం లేదు. కేవలం మీతో పరిచయం కోసం మీ మీద ఇష్టంతో అవన్నీ కల్పించి చెప్పాను. ఇంకా చెప్పాలంటే మిమ్మల్ని చూసిన మరుక్షణం నుంచే ప్రేమిస్తున్నాను. తనకి కోపం నవ్వు రెండూ వచ్చాయి. అయితే నా దగ్గర కూడా నటించారన్నమాట. సారీ మీకోసమే మీ దగ్గర కూడా నటించాల్సి వచ్చింది. తన పెన్నుతో తెల్ల కాగితంపై తన పేరు రాస్తూ ఉండిపోయింది. నన్ను వివాహం చేసుకోవటం మీకు అంగీకారమేనా? చిరునవ్వు నవ్వింది తను. ఆఫీస్లోనా ఈ విషయాలు అంది నవ్వాపుకుంటూ. సరే తర్వాత కలుసుకుంటాను వెళ్ళిపోయాడతను. మరికొద్ది రోజుల తర్వాత అతను మద్రాస్ వెళ్ళిపోయాడు. తను స్టేషన్కి వెళ్ళింది. తన చేతిని అందుకుని పెదాలతో స్పృశించాడతను. అక్కడ పరిస్థితి ఎలా ఉంటుందో తెలీదు. సినిమాల్లో సెటిల్ అయితే మీరు వచ్చేద్దురు కానీ. కళ్ళల్లో నీళ్లు నిండుతూ ఉండగా తలూపింది తను. రైలు వెళ్ళిపోయింది అంతే. అతని దగ్గర నుంచి 1-2 ఉత్తరాలు వచ్చాయి. సౌదా నేనిక్కడ నటిస్తున్నాను. సినిమా బయట కూడా నటనే. ఈ జీవితం నాకు విసుగు కలిగిస్తుంది. కానీ ఈ గ్లామరస్ ప్రపంచాన్ని వదలటం కూడా కష్టమే. నేను నటన వృత్తిగా తీసుకోకుండా ఉంటే ఎంత బాగుండేదో అనిపిస్తుంది. ఆఖరికి నీ ప్రేమను పొందటానికి కూడా నటించాల్సి వచ్చింది. మన ప్రేమ ఒక్కటే నిజం. మిగతా జీవితం అంతా నటనే. అదొక్కటే నాకు దక్కనిస్తావు కదూ? త్వరలోనే కలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాను. నీ వినోద్. దానికి తను జవాబు ఇయ్యలేదు. ఆ ఉత్తరం మీరా చేతిలో పడింది. నమ్మక సినిమా మనుషుల్లా నువ్వు నమ్మేది. తర్వాత విచారిస్తావు జాగ్రత్త అంది. ఆ తర్వాత ఉత్తరాలే లేవతని నుంచి. అప్పటికి తను పనిచేస్తున్న ఉద్యోగ కాలం ముగిసిపోయింది. వెంటనే తన ఊరు చేరుకోవటం, అక్కడ వివాహం నిశ్చయమైపోవటం, పిల్లలు. తల్లిదండ్రులు ఎదిరించి అతని దగ్గరికి వెళ్ళి అతన్నే వివాహం ఆడేంత ధైర్యం తనకు లేకపోయింది. పైగా అతని మీద నమ్మకం తగ్గిపోయింది. బహుశా అది అతని సినిమా జీవితం కలుగజేసిన అభిప్రాయం.
సినిమా హాల్ ఎదుట జనం కిక్కిరిసిపోయి ఉన్నారు. పోలీసుల విజిల్స్, తోపులాటలు. అయితే చివరకు వినోద్ సాధించాడన్నమాట. స్త్రీల వైపు నడిచి అక్కడ కొంచెం వెనుక ఉన్న అరుగు మీద నిలబడింది సౌదామిని. మరికొద్దిసేపట్లో లాఠీలు గాల్లోకి లేచాయి. పోలీస్ విజిల్స్. సినిమా హాల్లో నుంచి బయటకు వస్తున్న కారు మీద విరుచుకుపడ్డారు. వినోద్ బ్యాక్ సీట్లో కూర్చుని కిటికీలో నుంచి స్త్రీల వైపు చూసి చెయ్యూపుతున్నాడు నవ్వుతూ. హఠాత్తుగా అతని కళ్ళు తన కళ్ళని కలుసుకున్నాయి. అతని ముఖంలో ఆనందం, ఆశ్చర్యం, ప్రేమ అన్నీ కలిసిపోయి ప్రతిబింబిస్తున్నాయి. అతని పెదాలు వణుకుతూ కదిలాయి. డోర్ తెరుచుకుని దిగడానికి ప్రయత్నించాడతను. మరుక్షణంలో సౌదామినికి అర్థమైపోయింది. అతను తన కోసం దిగుతున్నాడు. అతనికి అందితే తన జీవితమే అల్లకల్లోలం అయిపోతుంది. అతని కళ్ళల్లో తనని చూడగానే ఉప్పొంగిన భావాలు తను తేలిగ్గా చదివింది. ఏమైనా సరే అతనికి దొరకకూడదు. వెనక్కి తిరిగి స్త్రీల మధ్యగా జొరబడి తోసుకుంటూ చివరికి వెళ్ళిపోయింది సౌదామిని. అక్కడ ఖాళీగా ఉన్న రిక్షా ఎక్కి త్వరగా మార్కెట్కి పోని అంది కంగారుగా. పావుగంటలో మార్కెట్ చేరుకుని తమ ఊరు పోయే సిటీ బస్ స్టాప్ దగ్గర నిలబడి అమ్మయ్య అని తేలిగ్గా గాలి పీల్చుకుంది. తను అతన్ని సరిగ్గా అర్థం చేసుకోలేకపోయింది. అతనిది సాధారణమైన ప్రేమ కాదు, తన కోసం ఏమైనా చేయగల ప్రేమ. కానీ ఇప్పుడు అది అర్థం చేసుకుని ఏం లాభం? చాలా ఆలస్యం అయిపోయింది. టూ లేట్. సిటీ బస్ వచ్చి ఆగింది స్టేజీ దగ్గర. ఎక్కి సీట్లో కూర్చుంది సౌదామిని. వేగంగా పోతోంది బస్. ఆమెకి ఇంటి దగ్గర తన కోసం ఎదురు చూసే భర్త, పిల్లలు గుర్తొచ్చారు. త్వరగా వెళ్ళిపోవాలి. ఆలస్యం కాకుండా వాళ్లను చేరుకోవాలి. తనకి ఇంకేం వద్దు. ఈ జీవితానికి ఇంతే చాలు. కళ్ళ వెంబడి జారిపోతున్న కన్నీటిని కర్చీఫ్తో తుడుచుకుందామే. కథ సమాప్తం. ఈ కథ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మంచి కామెంట్ చేయండి. మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మరో మంచి కథతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. నమస్తే.